ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ అండి. ఎలా ఉన్నారు అందరూ? బీ పాజిటివ్ అండి, పాజిటివ్గా ఉండండి. ఓకే. ఈరోజు ఈరోజు టాపిక్ ఏంటంటే, మీ పర్సన్ యొక్క మెసేజెస్ ఏమి ఇవ్వాలనుకుంటున్నారు మీకు, ఓకేనా? ఏ మెసేజెస్ చెప్పాలనుకుంటున్నారు మీకు చూద్దాం, ఓకేనా? ఈ రీడింగ్ అయితే టైమ్లెస్ అండ్ జనరల్ రీడింగ్ అండి. ఇది రెజనేట్ అవ్వచ్చు అవ్వకపోవచ్చు అండి. మీకు నేను చెప్పే సిచ్యుయేషన్స్ మీకు ఒకవేళ 70 to 80% మీకు ఒకవేళ కనెక్ట్ అవుతే ఇది మీ రీడింగ్ అండి. ఒకవేళ ఈ సిచ్యుయేషన్స్ మీకు ఏది కనెక్ట్ అవ్వకపోతే మీ రీడింగ్ కాదని అర్థం చేసుకోండి, ఓకేనా? ఇది మీ పర్సనల్ రీడింగ్ అయితే కాదండి. ఎవరు అలా తీసుకోవద్దండి పర్సనల్ రీడింగ్, ఎందుకంటే మీ నేమ్స్తో నేను తీయడం లేదు కాబట్టి ఇది మీ పర్సనల్ రీడింగ్ అవ్వదు, ఓకేనా? జనరల్ రీడింగ్ అంటే ఎవరికైనా రెజనేట్ అవ్వచ్చు అవ్వకపోవచ్చు, ఎందుకంటే 100% అని అయితే నేను చెప్పను, ఎందుకంటే పర్సనల్ రీడింగ్ మీ నేమ్స్తో నేను తీయడం లేదు కాబట్టి మీ రీడింగ్ కాదు, పర్సనల్ రీడింగ్ అయితే కాదు. ఇది ఓన్లీ టైమ్లెస్ రీడింగ్. ఇది మీరు ఎప్పుడు చూసినా ఆ మెసేజెస్, మీ పర్సన్ యొక్క మెసేజెస్ మీ వరకు చేరుకుని చెప్పిన మాటలు ఇవి, ఓకేనా? ఎవరైనా అవ్వచ్చండి. ఇప్పుడు మీ మనసులో మీరు ఎవరి గురించి అనుకుంటున్నారు? మీ బెస్ట్ ఫ్రెండ్ అయినా, మీ క్రష్ అయినా, మీ లవర్ అయినా, మ్యారీడ్ అయినా, మీ హస్బెండ్ అయినా, మీ లవర్ అయినా, మనసులో ఇష్టమైన వారు ఎవరైనా సరే, ఎవరి గురించి అనుకున్నా ఆ పర్సన్ మీకు ఏం చెప్పాలనుకున్న పర్సన్, మేల్ అండ్ ఫీమేల్. నేను ఫీమేల్ కాబట్టి మేల్ గురించి చెప్తున్నానండి. మీరైతే మేల్ అయితే ఫీమేల్ గురించి చూడండి, ఓకేనా? ఓకేనా? అమ్మాయి అయితే అబ్బాయి గురించి చూడండి. నేను అబ్బాయి గురించి చెప్తున్నాను కాబట్టి మీరు అమ్మాయి అయితే మీరు ఒకవేళ అబ్బాయి అయితే అమ్మాయి గురించి అనుకోండి, ఓకేనా? ఏ మెసేజెస్ చెప్పాలనుకుని చూద్దాం. ఓకే, నేను మెసేజెస్ వేస్తానండి. ఒకవేళ క్లారిఫై రాకపోతే అప్పుడు ఇంకో డెక్లోని క్లారిఫై చేద్దాం మళ్ళీ, ఓకేనా? ముందు తను ఏం చెప్పాలనుకుంటున్నారో మెసేజెస్ చూసేద్దాం, ఓకేనా? ఓకేనండి. ఓకేనండి, తీసానండి. బాటమ్ ఆఫ్ ద డెక్ ఏమొచ్చిందో చూద్దాం నెక్స్ట్, ఓకేనా? ఓకే, కొన్ని స్టఫల్ చేసినప్పుడు కొన్ని స్లిప్ అయి పడ్డాయి, అవి కూడా నేను తీయలేదండి, అవి అలానే వేసాను, ఓకేనా? ఇప్పుడు ఏంటో చూద్దాం, ఓకేనా? వెయిట్ అండి. ద డెక్ ఏమొచ్చిందంటే ట్రావెల్ వచ్చిందండి, ఓకే? ట్రావెల్ అండ్ నెక్స్ట్ యాక్సెప్టెన్స్, నెక్స్ట్ ఫ్రెష్ స్టార్ట్, ఓకే? మీకు చూపిస్తానండి లాస్ట్లోని బాటమ్ ఆఫ్ ద డెక్ ఈ 3 కార్డ్స్ వచ్చాయి కాబట్టి, ఓకేనా? ఓకే, దీనిలో క్లారిఫై వచ్చేస్తే మీరు ఏమనుకుంటున్నారు, అవి అంటే తన మనసులో ఏమనుకుంటున్నారో అది చెప్పాలనుకుంటున్నారు తను మీకు, ఓకేనండి. తనైతే ఇప్పుడు ఎందుకోనండి చాలా మిస్ అవుతున్నారండి. ఇంపేషెన్స్, తనకి ఇంకా పేషెన్స్ కూడా లేదంట. లైఫ్ ఈజ్ టూ షార్ట్ టు వెయిట్, డయింగ్ టు మీట్ యూ, ఓకే? మీ కార్డ్స్ కనిపిస్తున్నాయి కదండి. ఫస్ట్ కార్డ్ ఇది వచ్చిందండి. నాకెందుకు అనిపిస్తుంది మిమ్మల్ని అంటే మీ నుంచి దూరంగా ఉన్నారేమో, ఓకేనా? చాలా మిస్ అవుతున్నారు, ఓకే? లైఫ్ ఈజ్ టూ షార్ట్ టు వెయిట్, అంటే లైఫ్ అనేది చాలా తక్కువ అండి మనకి ఉన్నది. ఈ చిన్న లైఫ్లో కూడా నేను ఇంకా వేస్ట్ చేయాలా, నాకు ఇంకా పేషెన్స్ లేదు, నీతో మీట్ అవ్వడానికి ఇక్కడ నేను ఎలా అయిపోతున్నానంటే అంటే చనిపోయినంత వరకు వెళ్ళేటట్టుగా అయిపోతున్నారంట తను, ఓకేనా? అంత మిస్ అవుతున్నారు. ఫస్ట్ కార్డ్ అలా వచ్చింది, మిస్సింగ్ ఎనర్జీ వచ్చిందండి. ఫస్ట్ కార్డే మీకు చాలా మిస్ అవుతున్నారండి. నో కాంటాక్ట్లో ఉన్నారేటో మీరు, ఓకేనా? తన ఈ మెసేజెస్ చెప్పాలనుకుంటున్నారు. ఇవన్నీ మీకు చెప్పాలనుకున్న మెసేజెస్ అండి, ఓకేనా? మీకు చెప్పాను కదా ముందే. ఫస్ట్ కార్డ్ ఇది వచ్చిందండి. ఇంకోటండి, డోంట్ సీక్ ఫైనాన్షియల్ హెల్ప్ ఫ్రమ్ మీ, అంటే తను అంటున్నాడికి నేను ఫైనాన్షియల్గా నీకేం హెల్ప్ చేయలేను, అంటే ఫైనాన్షియల్గా తనకి ఏమైనా ఇష్యూస్ ఉన్నాయేమోనండి. ఫైనాన్షియల్గా తను కొద్దిగా లోనే ఉన్నారేమో ప్రజెంట్ అయితే. తను ఇప్పుడైతే ఫైనాన్షియల్గా అయితే లాసెస్ ఫేస్ చేస్తున్నారేమో, అదే అంటున్నారు. అంటే ఫైనాన్షియల్ హెల్ప్ అంటూ మీకు ఏం చేయలేరు అంటున్నారు, ఓకేనా? నెక్స్ట్ కార్డ్ ఏమొచ్చిందంటే అవర్ లవ్ ఈజ్ స్ట్రాంగర్ దెన్ ద డిస్టెన్స్ బిట్వీన్ హస్, అంటే తన లవ్ అంట స్ట్రాంగ్ అంట, ఈ డిస్టెన్స్ బిట్వీన్ హస్ అంటే మన ఇద్దరి మధ్యన డిస్టెన్స్ దేనికి పనికిరాదు, మన లవ్ అంత స్ట్రాంగ్, ఓకేనా? మీరు డిస్టెన్స్లో ఉన్నారేమోనండి, ఓకేనండి. లాంగ్ డిస్టెన్స్ ఏమో అది చెప్తున్నారు తను. ఎవరైతే లాంగ్ డిస్టెన్స్లో ఉన్నారో అంత స్ట్రాంగ్ తన లవ్ అంట చెప్తున్నారు మీ పర్సన్, ఓకేనా? నెక్స్ట్ యువర్ ప్రెజెన్స్ మేక్స్ మై డే కమ్ క్లోజర్, అంటే మీరుంటే తన లైఫ్లో ఎంత హ్యాపీగా ఉంటుందంటే తను మీ స్మైల్ కానీ మీది అంటే మీరు అంటే చూసే విధానం కానీ మీరు
తనతో ఉండే అంటే తన క్లోజ్‌గా ఉన్నప్పుడు తనతో ఎలా మూవ్ అవుతారు అవన్నీ అంటే చాలా ఇష్టమంట. తన డే ఎంత హ్యాపీగా ఉంటదంటే మీరు ఒకవేళ మార్నింగ్ నుంచి నైట్ వరకండి ఒక్కసారి మీరు తనతో అంటే క్లోజ్‌గా ఏమైనా మాట్లాడినా, ఏం చేసినాను ఆ డే అంతా ఎంత హ్యాపీగా ఉంటదంటే తను అదే చెప్తున్నారండి. ఓకేనా? నెక్స్ట్ కార్డు ఐ ఫీల్ జెలస్ అండ్ యాంగర్ బికాస్ ఐ లవ్ యూ డీప్లీ. ఓకే. తను ఏంటంటే కన్ఫెషన్. ఓకే. ఐ ఫీల్ అంటే ఎందుకో జెలస్ అవుతున్నారు. అంత లవ్ చేస్తున్నారు. అంత డీప్‌గా లవ్ చేస్తున్నారు. అందుకే కోపం వస్తుందంట మీ మీద. బికాస్ ఐ లవ్ యూ డీప్లీ. ఓకే. అంటే మిమ్మల్ని ఆహ్, ఈ అంతకుముందు ఓకే. ఇప్పుడు ఒకవేళ కాంటాక్ట్‌లో లేకపోయినా జెలస్, కోపం ఎందుకొస్తుందంటే నీ మీద అంత ప్రేముంది కాబట్టే నాకింత జెలసీ వస్తుంది. ఒకవేళ మీరు ఎవరితో మాట్లాడినా ఇంకా నేను ఎవరితోనా అంటే కొద్దిగా క్లోజ్‌గా తనకన్నా క్లోజ్‌గా ఉన్నాను. తనకెందుకో కోపం వస్తుంది. ఆ కోపం అంటే మీరు వేరే విధంగా అనుకోవచ్చు గానీ తను అంటున్నారు నిన్ను అంత ప్రేమగా నేను డీప్‌గా లవ్ చేస్తున్నాను కాబట్టే నేను అంత జెలస్‌గా ఫీల్ అవుతున్నాను. అంత కోపం అవుతున్నానే నువ్వెందుకు అర్థం చేసుకోవడం లేదని అంటున్నారు. ఓకేనా? నెక్స్ట్ కమ్యూనికేషన్. ఐ లవ్ యువర్ వాయిస్ టాక్ విత్ యూ డే అండ్ నైట్. అంటే మీ వాయిస్ అంటే చాలా ఇష్టం అంట. మీతో డే అండ్ నైట్ మాట్లాడితే ఇంకా చాలా హ్యాపీగా ఉంటుంది చెప్తున్నారు. ఓకేనా? ఐ లవ్ యూ అని వచ్చింది. ఐ వాంట్ టు సే ఐ లవ్ యూ చెప్పాలనుకుంటున్నారు తను. తను మిస్సింగ్ ఎనర్జీలోనే ఎక్కువ కనిపిస్తున్నారండి నాకు. ఇంకా కార్డ్స్ చూద్దాం. ఓకేనా? క్వశ్చన్. ఐ లవ్డ్ యూ సో మచ్. వై డిడ్ యూ బ్రేక్ మై హార్ట్? కనిపించింది కదండి. అంటే తను ఎందుకో అండి మిమ్మల్ని చాలా లవ్ చేస్తున్నారని అయితే ఈ కార్డ్స్‌లో వస్తుందండి. బట్ మీరు తన హార్ట్ బ్రేక్ చేశారని చెప్తున్నారు తను. ఓకే. తన హార్ట్ బ్రేక్ చేశారంట మీరు. ఓకే. తనైతే డీప్‌గానే లవ్ చేశారని చెప్తున్నారు. అసలు నాకు చెప్పాలంటే తను ఎక్కువ మిస్ అవుతున్నారు. తను డీప్‌గా లవ్ చేస్తున్నారని కూడా ఈ మెసేజెస్‌లో ఎక్కువ అవే వచ్చాయండి నాకు. ఓకే. బాటమ్ ఆఫ్ ద డెక్ కూడాను చాలా పాజిటివ్‌గా వచ్చింది. మిమ్మల్ని అయితే చాలా మిస్ అవుతున్న ఎనర్జీస్ ఎక్కువగా ఉన్నాయండి. ఎక్కువగా ఫస్ట్‌లోనే అసలు తన పేషెన్స్ కూడా లేదండి. అంటే మీతో కలకపోతే చనిపోయేంత ఇదిలా అయిపోయారు. అంటే మీరు కలకపోతే నేను ఇంకా బ్రతకలేనే అనే సిట్యుయేషన్‌లో తనున్నారు. ఫస్ట్ కార్డ్ అదే వచ్చిందండి నాకు. ఓకేనా? వైబ్రేషన్. దేర్ ఈజ్ సంథింగ్ దట్ కనెక్ట్ అస్ ఆల్ ద టైమ్. ఓకే. అంటే తను వేరైనా మీ ఆత్మలంటే ఒకటేనండి తను అనుకుంటున్నారు. ఎందుకంటే మీ సోల్ కనెక్షన్ అని వస్తుంది నాకు. ఓకేనా? ఎంత విడిపోవాలనుకున్నా మీరు మాట్లాడే మాటలు గానీ ఇవన్నీను ఆ వైబ్రేషన్స్ అన్నీ తనకు అంటే గుర్తుకొస్తూనే ఉంటున్నాయని చెప్తున్నారు. అంటే ఏదో ఒకటి కనెక్షన్ మర్చిపోలేకపోతున్నారనమాట. కనెక్షన్ అలాంటి కనెక్ట్ అయిపోయారనమాట మిమ్మల్ని. మీతో అంత కనెక్ట్ అయిపోయారని చెప్తున్నారు తను. ఓకే. మీరు దూరం అయిపోవచ్చు కానీ మీ మనసు మాత్రం ఇంకాను నా దగ్గరే ఉందే. అంత కనెక్ట్ అయిపోయానే నీతోని అని చెప్తున్నారు తను. ఓకేనా? గివ్ మీ వన్ లాస్ట్ ఛాన్స్. ఓకే. గివ్ మీ వన్ లాస్ట్ ఛాన్స్. ఐ వాంట్ టు సార్ట్ ఇట్ అవుట్. ఒక్క ఛాన్స్ ఇవ్వమన్నా అపాలజీ చెప్పాలనుకుంటున్నారండి. అంటే తను మరి చెప్పాలనుకుంటున్నారు నన్ను క్షమించు అనేసి. ఓకేనా? గివ్ మీ వన్ ఛాన్స్ అని అడుగుతున్నారు. ఐ వాంట్ టు అన్నీ క్లియర్ చేస్తానని చెప్పాలనుకుంటున్నారు. చాలా మిస్ అవుతున్నారండి. గివ్ మీ వన్ లాస్ట్ ఛాన్స్. ఓకే. ఐ వాంట్ టు షార్ట్ ఇట్ అవుట్ అంటున్నారు మరి మీ పర్సన్. ఓకే. నెక్స్ట్ కార్డ్ ప్రెజెన్స్. నో మ్యాటర్ హౌ మచ్ వీ ఫైట్ యూ స్టే ఆన్ మై మైండ్ 24/7. ఓకే. చాలా బాగుంది కార్డ్ అయితే. నో మ్యాటర్ హౌ మచ్ వీ ఫైట్ అంటే ఎంత ఫైట్ చేసుకున్నామో యూ స్టే ఆన్ మై మైండ్ 24/7 అంటే 24 అవర్స్ తన మైండ్లోనే ఉన్నారు. ఓకే. చెప్తున్నారు మీ పర్సన్ 24/7 మిమ్మల్ని చెక్ చేస్తూనే ఉంటున్నారు. ఏవైనా వీడియో కాల్ చేసినప్పుడు కానీ వీడియోస్ కానీ ఒకవేళ నో కాంటాక్ట్లో ఉన్న ఎక్కువ నాకు అనిపిస్తుంది నో కాంటాక్ట్లో ఉన్నారు కాబట్టి ఎంత మిస్ అవుతారు కదండి. కాంటాక్ట్లో ఉన్నాను ఒక 1 మంత్ 2 మంత్స్ అంటే మీ సిచ్యుయేషన్స్ బట్టి ఇది మీకు కనెక్ట్ అవ్వచ్చు. ఒకవేళ ఎన్ని రోజులైనా నో కాంటాక్ట్లో ఉండొచ్చు. బట్ తనైతే 24/7 మీ గురించి మీ ప్రొఫైల్ పిక్ కానీ ఏదో ఒకటి తన దగ్గర ఉంటుంది. తను చెక్ చేయడం కానీ వాట్సాప్లో చెక్ చేయడం కానీ అంటే ఇన్‌స్టాగ్రామ్‌లోని మీరు పెట్టిన వీడియోస్ కానీ అవన్నీ సేవ్ చేసుకొని ఉంచడం అలాంటివి చెక్ చేసి 24/7 తను ఫీల్ అవుతూనే ఉంటున్నాడండి మిమ్మల్ని. ఓకేనా? మీరు దూరంగా ఉన్నా తనకి దూరంగా ఉన్నట్టుగా లేరని చెప్తున్నారు. ఓకేనా? బాటమ్ ఆఫ్ ద డెక్ మీకు చెప్పాను కదండి 3 కార్డ్స్ వచ్చాయి నాకు. ఓకేనా? ట్రావెల్ వచ్చింది. ఎక్కువ లాంగ్ డిస్టెన్స్ అనిపిస్తుంది. ఎందుకంటే థర్డ్ కార్డ్ నాకు ఏం వచ్చిందంటే లాంగ్ డిస్టెన్స్ అని వచ్చింది. బట్ మన లవ్ అయితే స్ట్రాంగ్ అని చెప్తున్నారు. బట్ ట్రావెల్ అని వచ్చింది. లెట్స్ గో ఆన్ ఎ లాంగ్ డ్రైవ్ టు బి లాస్ట్ విత్ ఈచ్ అదర్. అంటే లాంగ్ డ్రైవ్ మీతో చేయాలని ఉందంట. తనకి మీతో స్పెండ్ చేయాలి, ట్రావెల్ చేయాలని ఉందంట. ఓకేనా? మీతో ఉండాలని ఉందండి. బట్ మీరు ప్రెజెంట్ లేరు కాబట్టి తను అంటే
తనకి ఇంకా పేషెన్స్ కూడా లేదండి ఇంకా మీతో దూరంగా ఉండడానికి కూడాను. ఓకేనా, ట్రావెల్ చేయాలని ఉంది. నెక్స్ట్ మనకి ఇదొకటి వచ్చిందండి, యాక్సెప్టెన్స్ అని వచ్చింది. ఐ యాక్సెప్ట్ యూ విత్ ఆల్ యువర్ ఫ్లాస్, యు ఆర్ మై వరల్డ్. ఓకే, నేను యాక్సెప్ట్ చేస్తాను. తన ప్రపంచమే మీరు. ఓకేనా, తన ప్రపంచమే మీరంట. అర్థమైందా? తనకంటూ ఎంతమంది ఉన్నా, తన లైఫ్లోని తనకంటూ ఎంతమంది ఉన్నా మీరుంటే ఆ లైఫ్ ఎంత హ్యాపీనెస్గా ఉంటుందంటే అని చెప్తున్నారు. మీకు ఈ మెసేజెస్లో మీకు అర్థమై ఉంటుంది. ఓకే, మీరు మీ వల్ల ఏ తప్పు జరిగినా అది యాక్సెప్ట్ చేసి మళ్ళీ మీ లైఫ్లోకి వచ్చి హ్యాపీగా ఉండాలని అంటున్నారు. ఓకేనా. నెక్స్ట్ కార్డు ఫ్రెష్ స్టార్ట్ అని వచ్చింది. ఓకే, ఐ ఆమ్ ఇన్ లవ్ విత్ యూ, విల్ యూ బీ మై బీ. ఓకే, మళ్ళీ ఫ్రెష్ స్టార్ట్ చేద్దామా అని అంటున్నారు. ఓకేనా, లాస్ట్ కార్డ్ వచ్చిందండి. బాటమ్ ఆఫ్ ద డెక్ 3 కార్డ్స్ తీసాను నేను. మళ్ళీ ఫ్రెష్ స్టార్ట్ చేద్దామా అనేసి అంటున్నారు. ఓకేనా. ఓకే, అంటే ప్రెజెంట్ అయితే మీరు నో కాంటాక్ట్లో ఉన్నారని నాకు అర్థమైంది. ప్రెజెంట్ నో కాంటాక్ట్లో ఉన్నారు. ఓకేనా, చాలా మిస్సింగ్ ఎనర్జీలో ఉన్నారు. ఓకే, మిస్ ఎనర్జీలో ఉన్నారు. ఇంకను తన అంటే మీతో మళ్ళీ ఫ్రెష్ స్టార్ట్ చేయాలని ఉంది తనకి. ఓకే, మీ ఇద్దరు ఎందుకు ఇలా దూరం అయిపోయారో, ఏ ప్రాబ్లమ్స్ ఉన్నాయో చూద్దాం. ఓకేనా, చూస్తే మనకి అంటే ఈ మెసేజెస్ ఎందుకు తను ఇంతగా మిస్సింగ్ ఎనర్జీలో ఉన్నారో, నో కాంటాక్ట్లో ఉన్నారని నాకు వస్తుందండి. కాబట్టి నేను దాని గురించే తీస్తాను. ఓకేనా, ఫ్రెష్ స్టార్ట్ చేయాలని ఉంటే ఆల్రెడీ మిస్సింగ్ ఎనర్జీ అన్నీ నాకు అర్థమైందికి నో కాంటాక్ట్లో ఉన్న వాళ్ళకి ఇది ఎక్కువగా వస్తుంది నాకు. అందుకే మీ ఇద్దరు దూరం అవడానికి రీజన్ ఏంటి, మీ ఇద్దరికి మధ్యన ప్రాబ్లమ్స్ ఏంటి, ఎందుకు ఇలా దూరం అయ్యారో అది చూద్దాం. ఓకేనా. ఓకేనండి, ఈ డెక్లో నేను చూస్తాను. ఓకేనా. ఓకేనండి, ఈ కార్డ్స్ నేను సైడ్ పెట్టి అప్పుడు తీస్తాను, ఎందుకంటే ఇవి మనకి క్లియర్గా కనిపించాలి కదా. ఓకేనండి, ఇప్పుడు షఫిల్ చేసి చూసేద్దాం ఏంటి ప్రాబ్లమ్స్, ఎందువల్ల ఏ ఆబ్స్టకల్స్ అంటే ఏ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఎందువల్ల విడిపోయారో చూద్దాం. ఓకే, ఓకేనండి, స్లిప్ అయ్యి ఇంకో 2 కార్డ్స్ 3 కార్డ్స్ పడిపోయాయి. ఎందుకంటే నేను షఫుల్ చేసినప్పుడు ఏవైతే పడతాయో అవి నేను తీయనండి, ఎందుకంటే అనుకొని తీస్తాను కాబట్టి. షఫుల్ చేసిన పని మాత్రం నేను మరి తీయను, ఎందుకంటే ఎప్పుడు తీనండి, నేను అలానే రీడింగ్ చేస్తాను. ఎవరు ఒకవేళ పర్సనల్ రీడింగ్ తీసి నన్ను షఫుల్ చేసినప్పుడు నేను వాళ్ళ నేమ్స్తో అంటాను కాబట్టి అవి ఏం పడతాయి అవి కరెక్ట్గా వస్తాయన్నమాట. ఓకేనా, మనం తీసిన కన్నా ఓన్గా షఫుల్ చేసినప్పుడు తీస్తున్న తనంటే కార్డ్స్ షఫుల్ చేసిన వాటి పడతాయి కదండి. అంటే నాకు ఎందుకు అది నమ్మకం కరెక్ట్గా వస్తుంది అనేసి, ఎందుకంటే ఎప్పుడు అలానే నేను తీస్తాను కాబట్టి. ఓకేనా, ఒకవేళ మీ అంటే ఎక్కువగా నెగిటివ్ ఎనర్జీ ఉంటేనే షఫుల్ చేసినప్పుడు పడదండి, అది మళ్ళీ నేను తీసి వేస్తాను అనమాట అలానా. ఓకే, చూసేద్దామా మీ ఇద్దరు విడిపోవడానికి రీజన్ ఏంటి, ఏ ప్రాబ్లమ్స్ ఉన్నాయో చూసేద్దాం. ఓకేనా, మీ పర్సన్ నేమ్ ఆల్రెడీ మీరు అనుకున్నారు కాబట్టి. ఓకేనా, మళ్ళీ అనుకోండి ఒక్కసారి 3 టైమ్స్, ఎందుకంటే ఇవి కూడా మీకు తెలియాలి కాబట్టి, మీకు మీ ఎనర్జీస్ అంటే కనెక్ట్ అవ్వాలి కాబట్టి, తన ఎనర్జీస్ మీ ఎనర్జీస్ కాబట్టి. ఓకేనా, మీ పర్సన్ నేమ్ 3 టైమ్స్ అనుకోండి. ఓకేనా, బాటమ్ ఆఫ్ ద డెక్ ఏమొచ్చిందంటే 9 ఆఫ్ స్వార్డ్స్ వచ్చింది, జస్టిస్ వచ్చిందండి. నేను 3 కార్డ్స్ తీస్తానండి. ఓకేనా. ఓకేనండి, 3 కార్డ్స్ తీసాను. ఓకే, క్వీన్ ఆఫ్ వాండ్స్. ఓకే, క్వీన్ ఆఫ్ వాండ్స్ వచ్చింది, జస్టిస్ వచ్చింది. ఓకే, బాటమ్ ఆఫ్ ద డెక్ 9 ఆఫ్ స్వార్డ్స్ వచ్చింది. ఓకేనండి, మీ ఇద్దరి మధ్యన విడిపోవడానికి నో కాంటాక్ట్ అంటే విడిపోవడం కాదండి, ఇప్పుడు మనం మెసేజెస్ ద్వారా మనం ఈ కార్డ్స్ తీసాం కాబట్టి మీరిద్దరు నో కాంటాక్ట్ కాబట్టి నో కాంటాక్ట్ అవ్వడానికి రీజన్స్ ఏంటి, ఓకే, మీ ఇద్దరి మధ్యన ఉన్న ప్రాబ్లమ్స్ ఏంటి, ఎందుకు విడిపోయారో అవి మనం చూస్తాం. ఓకేనా, అప్పుడు ఇది రీడింగ్ ఇది కనెక్ట్ అయ్యింది అనుకో, ఇది మీ రీడింగే అనేసి మీకు అర్థమవుతుంది. ఓకేనా, ఆ మెసేజెస్ వచ్చాయి కాబట్టి అలాగా, అందుకే నేను ఈ కార్డ్స్ తీసానండి, అలా వచ్చాయి కాబట్టి. ఎందుకంటే మీ పర్సన్ చాలా మిస్ అవుతున్నారు, మళ్ళీ ఫ్రెష్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారు. తనైతే ఆ మెసేజెస్ మీకు చెప్పారు, బట్ రీజన్ ఏంటో కూడా మనం తెలుసుకోవాలి కాబట్టి. ఓకేనా, పూర్తిగా ఈ రీడింగ్ అంతా మీకు కనెక్ట్ అయినట్టుగా మీకు అర్థమవుతుంది నేను తీస్తే, అందుకని తీశాను. ఓకేనా,
ఓకేనా. ఇప్పుడు చూద్దాం ఇంకా 2 కార్డ్స్ అండి వేసినప్పుడు వచ్చినవి. ఈ 2 కార్డ్స్ కూడా వచ్చాయండి. ఓకే. మీ ఇద్దరి మధ్యన విడిపోవడానికి రీజన్స్ ఏంటంటే ఫస్ట్‌గా మదర్ వస్తుందండి నాకు. మదర్ ప్రాబ్లమ్ ఎక్కువగా ఉంది నాకు కనిపిస్తుంది. ఆహ్, ఆహ్, మీ పర్సన్ అయితే మీ నుంచి వెళ్ళిపోయారండి. ప్రెజెంట్ అయితే నో కాంటాక్ట్‌లోనే ఉన్నారు. అది కన్ఫర్మ్‌గా తెలుస్తుంది నాకు. ఎందుకంటే దానిలో నో కాంటాక్ట్ వచ్చింది. మీ పర్సన్ మిమ్మల్ని కొన్ని అబద్ధాలు చెప్పి మీరు వెళ్ళిపోయారనుకున్నారు కానియండి. రీజన్ ఏంటంటే తన మదర్ అండి. మదర్ ప్రాబ్లమ్ వల్ల తను వెళ్ళిపోయారండి మీ నుంచి. మెయిన్ రీజన్ ఏంటంటే మదర్ వల్ల ఈ మెయిన్ అబ్స్టకల్ ఏంటంటే ప్రాబ్లమ్ ఏంటంటే మదర్ వల్ల వెళ్ళిపోయారు. ఓకే. మదర్ వల్ల తను మీరు అనుకుంటున్నారుకి చీట్ చేసి వెళ్ళిపోయారనేసి తను మూవ్ ఆన్ అయిపోయి వెళ్ళిపోయారండి. మూవ్ ఆన్ అయిపోయి వెళ్ళిపోయారు. నో కాంటాక్ట్‌లో వెళ్ళారు మీరు. ఓకే. దీనికి మీరు అనుకుంటున్నారు తను చీట్ చేసి వెళ్ళిపోయారనేసి. ఓకే. చీట్ చేసి నన్ను మోసం చేసి వెళ్ళిపోయాడు. అబద్ధాలు చెప్పి ముందంతా హ్యాపీగా ఉండి అంటే మ్యారేజ్ వరకు వస్తాది ఇవన్నీ చేస్తాను అన్నీ అనుకోని చెప్పాడు. ఇప్పుడు సడన్‌గా మూవ్ ఆన్ అయిపోయి వెళ్ళిపోయాడా అని మీరు అనుకుంటున్నారు. బట్ మీ ఇద్దరి మధ్యన అదర్ కాస్ట్ అవ్వచ్చు. ఓకేనా. క్యాస్ట్ ఫీలింగ్స్ కూడా తనకు ఉండొచ్చండి. నాకు అదే కనిపిస్తుంది ఎక్కువగా. క్యాస్ట్ ఫీలింగ్ వల్ల అంటే మీది తనది వేరే కాస్ట్ అవ్వచ్చు. ఓకే. మ్యారేజ్ విషయంలో అంటే మ్యారేజ్ విషయంలో తన మదర్ కూడా ఒప్పుకోకపోవచ్చు. ఓకే. అందువల్ల మీ ఇద్దరి మధ్యన ప్రాబ్లమ్ వచ్చింది. ఓకేనా. అందువల్ల ప్రాబ్లమ్ వచ్చిందండి. ఓకేనా. ఒకవేళ మ్యారీడ్ అయితే మీరు మ్యారీడ్ అయ్యుండి కూడా మీరు నో కాంటాక్ట్‌లో ఉన్నారనుకో ఇది మ్యారీడ్ ఓపెన్ వాళ్ళకి చెప్తున్నానండి. మ్యారీడ్ ఓపెన్ వాళ్ళకైతే తన మదర్ వల్ల మీ ఇద్దరికి అదర్ క్యాస్ట్ ఇష్యూస్ వల్ల ఇది ప్రాబ్లమ్. మీ ఇద్దరి మధ్య ప్రాబ్లమ్ వల్ల తను వెళ్ళిపోయాడండి. అందుకే చాలా మిస్ అవుతున్నాను. బట్ తను కావాలని వెళ్ళలేదండి. మీరు అనుకుంటున్నారు అలాగని మూవ్ ఆన్ అయిపోయారనేసి. బాటమ్ ఆఫ్ ద డెక్ నాకు వచ్చిందండి ఇది. తను కావాలని వెళ్ళలేదండి. మెయిన్ ప్రాబ్లమ్ తన మదర్ వల్ల తను వెళ్ళిపోయాడండి. 9 ఆఫ్ స్వార్డ్స్ వచ్చింది నాకు. ఓకే. తనైతే బాధపడుతున్నాడండి మీ గురించి. మీరంటే ఇష్టం ఉంది. మిస్సింగ్ ఎనర్జీ వస్తుంది చూసారా. లేట్ నైట్‌గా పడుకోవడం, మీ గురించి ఆలోచించడం, నిద్ర పట్టకపోవడం. తను చాలా అంటే ఎక్కువగా మీ గురించి ఆలోచిస్తున్నాడండి. ఇప్పుడు ప్రెజెంట్ అయితే అన్‌హ్యాపీగా ఉన్నారు. తను హ్యాపీగా అయితే లేరండి మిమ్మల్ని వదిలి. ఆ కార్డ్స్‌లో అవే వచ్చాయి. ఇది కూడా అదే వచ్చిందండి. ఓకేనా. చాలా బాధపడుతున్నారు తను జస్టిస్ గురించి చూస్తున్నాడు. ఇప్పటికైనా వాళ్ళ మదర్ ఒప్పుకుంటే బావుంటది అనేసి చూస్తున్నాడు తను. ఓకేనా. బట్ జస్టిస్ గురించి చూస్తున్నారు. తను వెయిట్ చేస్తున్నారు. ఒకవేళ ఒప్పుకుంటే మ్యారేజ్ వరకు వస్తే బావున్ను అనేసి. తనైతే హానెస్ట్‌గానే ఉన్నారండి. నిజాయితీగా ఉన్నాడు మీతోని. ఓకేనా. బట్ మీరు అనుకున్నంత చీటర్ అయితే కాదు తను. ఓకేనా. ఈ కార్డ్ కూడా అదే వచ్చిందని తన మదర్ వల్లే ప్రాబ్లమ్ వస్తుంది కాబట్టి తనైతే పాపంగా ఉంటుంది. తన మాటే వినాలి అలాంటి టైప్ అనమాట. తన మదర్ అయినా అవ్వచ్చు, వాళ్ళ ఇంట్లో ఎవరైనా పెద్దవాళ్ళు అవ్వచ్చు. మెయిన్లీ ఫీమేల్ వస్తుంది నాకు. మెయిన్లీ ఫీమేల్ అండి. మదర్ అయినా అవ్వచ్చు. ఒకవేళ మదర్ కాకపోయినా ఇంకెవరైనా వాళ్ళ ఇంట్లో ఓన్లీ ఫీమేల్ మాత్రం ఫీమేల్ వల్లే తను అంటే పెద్దవాళ్ళని ఎవరైనా అవ్వచ్చు. ఆడవాళ్ళలోని ఎవరైనా పెద్ద ఆవిడ అవ్వచ్చు. ఓకేనా. వాళ్ళు రిలేషన్లో ఎవరైనా అవ్వచ్చు. లేకపోతే తన మదర్ అయినా అవ్వచ్చు. ఓకేనా. అది మెయిన్ రీజన్ మీ ఇద్దరి మధ్యన. ఓకేనా. ఓకే. అర్థమై ఉంటుంది మీకు. మ్యారీడ్ అయిన వాళ్ళకి మాత్రం తను మెయిన్ ప్రాబ్లమ్ ఏంటంటే మ్యారీడ్ అయిన వాళ్ళకి కూడా ఇక్కడ వచ్చింది కాబట్టి హ్యాపీగా ఉండేవారండి మీరు. బట్ ప్రెజెంట్ సిచ్యుయేషన్‌లో ఎందుకు మీరు ఇంత మిస్సింగ్ ఎనర్జీలో ఉన్నారో తను ఎందుకో రీగ్రెట్ ఫీల్ అవుతున్నారండి. తను రీగ్రెట్ ఎందుకు ఫీల్ అవుతున్నారంటే మిమ్మల్ని వదిలి వెళ్ళాక అక్కడ అలాంటి ఫీలింగ్సే వచ్చాయండి. ఎందుకో గిల్ట్‌గా ఫీల్ అవుతున్నారు. ఏదైనా తప్పు చేసి వెళ్ళారేమో మరి మీతోని. అదేదో చూద్దాం. ఓకే. ఓకేనండి. ఎందుకు గిల్ట్‌గా ఫీల్ అవుతున్నారంటే తను ఎవరైతే మ్యారీడ్ ఉన్నారో తను ఎందుకో మీతోని చాలా ఎలా బిహేవ్ చేశారు నోటికొచ్చిన మాటలు అనేసి మీతోని ఎలాంటి అనకూడని మాటలు కూడా అన్నాడండి మీ పర్సన్ మిమ్మల్ని. చాలా క్రిటికల్‌గా బిహేవ్ చేశాడనమాట. అందుకే ఇప్పుడు గిల్ట్ ఫీల్ అవుతున్నారు. ఎందుకిలా అనేసానే అనేసి. మీరు దూరం అయ్యాక మ్యారీడ్ అయిన పీపుల్ మీరు దూరం అయ్యాక ఎందుకిలా అన్నానే అనేసి ఇప్పుడు మిస్ అవుతున్నారు మిమ్మల్ని అయితే చాలా. రీగ్రెట్ అయితే ఎందుకిలా చేశానా అనేసి. కొంతమందికైతే ఏంటంటే డైవర్స్ వరకు కూడా వచ్చే ఇష్యూస్ కూడా ఉన్నాయండి. ఎందుకంటే నాకు అది కూడా వచ్చింది. ఎందుకంటే ఇది ఎక్కువగా ఈ కార్డ్ అయితే ఎక్కువ డైవర్స్ అలాంటి కేసెస్‌కే వస్తది. ఓకే. కొంతమందికైతే కార్మిక్ ప్యాటర్న్స్ కూడా ఉన్నాయండి నాకు. ఎందుకంటే కార్మిక్ ప్యాటర్న్స్ కూడా నాకు కనిపిస్తుంది. అంటే మీ ఇద్దరికి కార్మిక్ బాండ్ కూడా ఉండొచ్చు. బట్ కార్మిక్ బాండ్ అంటే అంటే ప్రెజెంట్ సిచ్యుయేషన్‌లో మీకు బ్యాడ్ కర్మ ఉంది. తెలుస్తుంది నాకు. ఓకేనా. కొంతమందికి డైవర్స్ వరకు వచ్చిందేమో అలాగే నాకు వస్తుంది. ఓకేనా. ఈ డైవర్స్‌కి అవ్వకుండా ఉండడానికి జస్టిస్ కావాలని మీ పర్సన్ అనుకుంటున్నారు. అంటే ఈ డైవర్స్ అవ్వకుండా మళ్ళీ ఎప్పటిలాగే ఉంటే బావున్ను అనేసి అనుకుంటున్నారు మ్యారీడ్ అయిన పీపుల్‌కి అయితే. మ్యారేజ్ అవ్వకపోయిన వాళ్ళకైతే తను అనుకుంటున్నారుకి తన మదర్ ఒప్పుకొని మళ్ళీ ఇలా హ్యాపీగా ముందులాగా ఉంటే బాగున్నాయి అంటే బాగుండు అనిపిస్తుంది. మాత్రం జెన్యూన్‌గానే ఉన్నారండి. మీ పర్సన్ అయితే జెన్యూన్‌గానే ఉన్నారు. ఓకేనా. ఎవరైతే
మ్యారీడ్ అవ్వలేదు. వాళ్ళకి ఫైనాన్షియల్ ఇష్యూ కూడా ఉందండి. ఫైనాన్షియల్ ఇష్యూలో కూడా జగల్ అవుతున్నారు తను. ఇందాకలా మనకి ఫస్ట్ మనం స్టార్టింగ్‌లో మెసేజెస్‌లో చూసాం ఫైనాన్షియల్‌గా నేను మీకు హెల్ప్ చేయలేనని వచ్చింది చూసావా? అదే ఫైనాన్షియల్ హెల్ప్ కూడా చేయలేకపోతున్నారు ఇప్పుడు. తను ఫైనాన్షియల్‌గా చాలా అప్ అండ్ డౌన్స్ ఉన్నాయండి తనకి. ఓకే. మీరు తనకన్నా డౌన్‌లో ఉండొచ్చు. ఒకవేళ తను తనేనా తక్కువ అంటే పూర్ ఫ్యామిలీ అవ్వచ్చు. చెప్పలేము. అలా వస్తుంది నాకు. ఎందుకంటే పూర్ ఫ్యామిలీ కాకపోయినా తను ఉన్నను తను ఇప్పుడు ప్రెజెంట్ అయితే లాస్‌లో ఉన్నాడండి. ఓకేనా? ఫైనాన్షియల్‌గా తేల్చుకోలేకపోతున్నాడు. జగల్ అవుతున్నాడు. మీతోని కూడా మాట్లాడలేకపోతున్నాడు. ఓకేనా? ఫైనాన్షియల్ ఇష్యూస్ ఉన్నాయి. ఒక పక్క నుంచి తన మదర్ ఒక పక్క నుంచి అంటే ఒప్పుకోవడం లేదు. ఒప్పుకున్న క్యాస్ట్ ఫీలింగ్స్ అంటే అదర్ క్యాస్ట్ అని ఆలోచిస్తున్నారు. ఆ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఓకే. ఒక పక్క నుంచి ఫైనాన్షియల్‌గా తనకు ప్రాబ్లమ్స్ ఉన్నాయండి. ఓకేనా? అవి కూడా నాకొస్తుంది. ఇవి మీ ఇద్దరి మధ్యన ఉన్న అబ్స్టకల్స్ అంటే మీ ఇద్దరి మధ్యన ఉన్న ప్రాబ్లమ్స్ ఎందువల్ల ఈ ప్రాబ్లమ్స్ వచ్చాయో, ఎందువల్ల ఇంత మిస్ అవుతున్నారో, ఎందువల్ల మీ నుంచి నో కాంటాక్ట్‌లోకి వెళ్ళిపోయారో కూడా మీకు రీజన్స్ చెప్పానండి కార్డ్స్ ద్వారా. ఓకేనా? మీకు అర్థమయ్యే ఉంటది. ఓకేనా? ఎవరైతే మ్యారీడ్ పీపుల్ ఉన్నారో తను క్రిటికల్‌గా మాట్లాడడం వల్ల మీరు అంటే ఇప్పుడు ప్రెజెంట్ సిట్యుయేషన్‌లో డైవర్స్ వరకు వచ్చిందండి. ఆ డైవర్స్‌లోనే మీకు అంటే అది అవ్వకుండా ఉండడానికి మీ పర్సన్ జస్టిస్ గురించి వెయిట్ చేస్తున్నారు ఇప్పుడు. మళ్ళీ ముందులాగా అయిపోతే బాగున్నే అనేసి ఫ్యామిలీ లైఫ్ ఇలా ఉంటే బాగున్నే. కొంతమందికైతే ఇద్దరు పిల్లలు కూడా అవ్వచ్చండి చెప్పలేము. ఎందుకంటే మ్యారీడ్ పీపుల్ అని మీకు చెప్పాను. రీడింగ్ చూసిన వాళ్ళు మ్యారీడ్ పీపుల్ అయితే మీకు ఇద్దరు పిల్లలు లేకపోతే ఒకళ్ళైనా ఉండొచ్చు. చిల్డ్రన్స్ అయితే ఉండొచ్చు. ఓకే. చిల్డ్రన్స్ ఉండి కూడాను మీ పర్సన్ అనడం వల్ల డైవర్స్ వరకు మీరు వచ్చారు. ఓకేనా? ఇప్పుడు తను రిగ్రెట్ ఫీల్ అవుతుంది. ఎందుకు ఇలాగ అవ్వింది మళ్ళీ నాకు మళ్ళీ మీరే కావాలని తను జస్టిస్ గురించి వెయిట్ చేస్తున్నారు. ఓకేనా? ప్రెజెంట్ అయితే ఇప్పుడు మాత్రం మీ పర్సన్ అయితే చాలా అన్‌హ్యాపీగా ఉన్నారు. ఇది మాకు తెలుస్తుంది. ఓకేనా? అన్‌హ్యాపీగా ఉన్నారు. ఎక్కువ నాకు లాంగ్ డిస్టెన్స్ కనిపిస్తుందండి. ఓకేనా? లాంగ్ డిస్టెన్స్ ఓకేనా? అంత లాంగ్ డిస్టెన్స్ కనిపిస్తుంది. అక్కడ కూడా నాకు అలానే వచ్చింది. ఇంకా ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ కూడా ఎక్కువగా కనిపిస్తుంది. ఫైనాన్షియల్‌గా ప్రాబ్లమ్ ఉండడం వల్ల కూడాను మీ దగ్గరికి రాలేనాకే ప్రాబ్లమ్. అది కూడాను అదొక ఫైనాన్షియల్ ఇష్యూ వల్ల జగుల్ అవుతున్నారు తను. తను అంటే ఎటువైపు రావాలో కూడా తనకు అర్థం కావడం లేదు. ఓకేనా? ఎవరైతే అన్‌మ్యారీడ్ పీపుల్‌కి చెప్తున్నాను నేనిది. ఓకేనా? రీడింగ్ గాని రెజొనేట్ అవుతే ఓకే. కామెంట్ చేయండి. ఓకేనా? మర్చిపోవద్దు. ఎవరైతే ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మీకు నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ వస్తుందండి. ఎవరైతే ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకొని నా ఛానల్ సపోర్ట్ చేస్తారో థ్యాంక్ యూ సో మచ్ అండి. ఓకేనండి? తీయడం లేదు కదండి. ఇది మీకు 70-80% మాత్రమే రెజొనేట్ అవుతది. పూర్తిగా మాత్రం మీకు రెజొనేట్ అయ్యే ఛాన్సెస్ ఉండదు. ఎందుకంటే మీ నేమ్స్‌తో తీయలేదు కాబట్టి. ఓకే. మీరు అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను నేను. ఎందుకంటే పర్సనల్ రీడింగ్ వేరండి. జనరల్ టైమ్‌లెస్ రీడింగ్ వేరండి. ఇది ఎంతోమంది చూస్తారు. అందరికీ కనెక్ట్ అవ్వాలని లేదండి. అందరికీ కనెక్ట్ అవ్వదు కూడాను. కొంతమందికి మాత్రమే కనెక్ట్ అవుతది. అది కూడా 70-80% మాత్రమే. ఓకేనా? ఓకేనండి. థ్యాంక్ యూ అండి.